పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సంతాన భాగ్యం లేని నిరుపేద దంపతుల కోసం ఉచిత ఐవీఎఫ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సంతానలేమితో బాధపడే ఎంతోమంది దంపతులు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ ఐవీఎఫ్ సెంటర్లో ఎటువంటి సేవలను అందిస్తున్నారు, ఎవరికి సేవలు వర్తిస్తాయి తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రజనీతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. మాతృత్వం మహిళలకు గొప్ప వరం. కడుపు పండాలని మొక్కని రాయి ఎక్కని గుడిమెట్టు అంటూ ఉండదు. అయితే అలాంటి సంతాన భాగ్యం లేని ఎందరో అభాగ్యులకు ఉచితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు పేట్లబుర్జులోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో. ప్రస్తుతం హాస్పిటల్ సూపరింటెండెంట్ రజనీ మేడం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారు, పేషెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది తదితర అంశాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నిజంగా ఇది పేదవాళ్ళకి ఒక గొప్ప వరం లాంటిది. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం ఇక్కడ? చెప్పినట్టు ఇది పేదవాళ్ళకి వరం లాంటిదమ్మా. మన గవర్నమెంట్ చాలా మంచి పని చేశారు అండ్ వాళ్ళు ఆలోచించారు. పేద ప్రజలు బయట ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఐవీఎఫ్కి, అందుకని మనము ఎందుకు స్టార్ట్ చేయకూడదని మన మినిస్టర్ గారు చాలా ఇంపార్టెంట్గా ఇది సక్సెస్ చెయ్యాలా ఐవీఎఫ్ అని పట్టుదలతో ఉన్నారు ఆయన. ఇప్పుడు మేము ఆల్రెడీ ఐయుఐ సక్సెస్ అయిపోయిందమ్మా. లాస్ట్ మంత్ మేము ఐయుఐ ఆల్మోస్ట్ 32 కేసెస్ పాజిటివ్ వచ్చాయి. మేము ఎలా చేస్తామంటే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, ఎందుకంటే చిన్న చిన్న ప్రొసీజర్స్తోనే పాజిటివ్ వస్తాయి. బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి గర్భసంచి గురించి కానీ, హస్బెండ్ సెమెన్ గురించి కానీ, ట్యూబ్స్ గురించి కానీ, ఓవరీస్ గురించి కానీ, ఫాలిక్యులర్ స్టడీ ఇది చేసి ఏ ప్రొసీజర్కి వాళ్ళు సూటబుల్ ఉంటారు, ఐయుఐకి సూటబుల్ ఉంటారా, లేకపోతే డైరెక్ట్గా మేము ఐవీఎఫ్కి పోవాలా అని మేము ఆలోచించి మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఐవీఎఫ్కి క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే మాకు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారం మేము కూర్చొని ఆలోచించి ఈ క్యాండిడేట్ ఐవీఎఫ్కి సూటబుల్, ఈ క్యాండిడేట్కి మనకి ఐవీఎఫ్ ఖర్చుతో కూడిన పనమ్మ, అందుకని మనం ఈ క్యాండిడేట్కి ఐవీఎఫ్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది, మనము దీన్ని ఇంకా మనము చేయొచ్చు అనే ఉన్న కేసులే మేము వి విల్ టేక్ అప్ అండ్ వి విల్ టెల్ దెమ్ ఆల్సో. చెప్తాం వాళ్ళకి, అమ్మ నీ దగ్గర స్పర్మ్ లేదు, మీ హస్బెండ్ దగ్గర నీ ఓవం రావట్లే, మీకు డోనార్ స్పర్ము డోనార్ ఎగ్గు పోవాల్సి వస్తుంది, ఇవన్నీ మేము ప్రొసీజర్స్ కంపల్సరీ చెప్తాం. ఈరోజే అమ్మ మేము ఇన్ని రోజుల ఈరోజు పొద్దున లాస్ట్ మంత్ చేసాం, కానీ ఓవం పికప్ మాకు ఇంకా దాని రిజల్ట్ రాలేదు. ఈరోజు మేము దగ్గర 3 కేసులు చేసాము. ఓవం పికప్ పొద్దున 8 గంటలకే స్టార్ట్ చేశారు మా టీము. దానికి ఐవీఎఫ్కి సపరేట్ టీం ఉందమ్మా. ఒక ఇద్దరు ఎంబ్రియాలజిస్టులు, 2 గైనకాలజిస్టులు, 2 మా తెలుగు రాష్ట్రాలు అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ మాకేంటంటే రిజిస్ట్రేషన్ విల్ బీ ఆన్ ఆధార్ బేస్డ్ అంటే ఇక్కడ మేము రిజిస్టర్ చేసుకుంటే ఈఐహెచ్ఎంఎస్ అని అది ఢిల్లీకి పోతుంది. మావన్నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్సే ఉంటాయమ్మా విత్ ఆధార్ కార్డు. సో మీరు ఆంధ్రాదంటే మన ఆధార్ కార్డు ఉంటే ఈజీ. మాకు కొన్నిసార్లు ఆధార్ కార్డు పికప్ చేయదు. అట్లాంటి కేసులకు కూడా మేము ఆధార్ కార్డు లేకుండా పేషెంట్లను ట్రీట్మెంట్ చేసి చెప్తున్నాం, ఏ ప్రొసీజర్కి పోండి, ఎట్లా పోండి అని. నాకు ఇక్కడి నుంచే కాదమ్మా, నాకు బెజవాడ నుంచి వస్తున్నారు, మొన్న అయితే శ్రీకాకుళం నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వస్తున్నారు, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు, ఆల్ ఓవర్ ద స్టేట్. మొన్న అయితే బీహార్ నుంచి కూడా వచ్చారు. కాకపోతే వాళ్ళ ఆధార్ కార్డు మాకు మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మేమేం చేస్తున్నామంటే వాళ్ళని చూస్తున్నాం, పంపించేయటంలే, చూసి వాళ్ళకి ఏ ప్రొసీజర్ కరెక్టు, వాళ్ళని ఎలా గైడ్ చేయాలో గైడ్ చేసి పంపిస్తున్నాం. అండ్ ఇంకొకటి, ఇది గాంధీలోనూ ఉంది, మన దగ్గర ఉంది సార్, ఇంకా కొన్ని చోట్ల స్టార్ట్ చేస్తారంట, కానీ ఈ 2 ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తున్నాయి ఇప్పుడు. ఫైనల్గా ఎవరైతే సంతానం లేని దంపతులు ఉంటారో వారికి మీరు ఏం చెప్తారు? అంటే చాలామంది సంవత్సరాల తరబడి తిరిగి అలసిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు, సో చాలా బాధలో ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే చాలా సంవత్సరాలు తిరిగి బాధలో ఉంటారమ్మా. కొంతమంది అయితే డిప్రెషన్లో కూడా వెళ్తారు. మొన్న ఒకరు వచ్చారు పాపం, సరోగేసి డిప్రెషన్లో ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఎంతవరకు మన దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు, గ్రీవియన్స్ సెల్ అని ఒకటి ఉంది, కౌన్సిలర్స్ చేత మేము కౌన్సిల్ చేయిస్తాము. అది ఎంతవరకు వాళ్ళకి పాపం వాళ్ళ మీద ఉంటుందో నాకు తెలీదు. కానీ ఒకటి, వాళ్ళంతా ఈ మధ్య ఏం బిలీవ్ చేస్తున్నారంటే ఎక్కువ మన తలరాత, మనకి ప్రాప్తం ఉంటే పుడతారు లేదనే అనుకుంటారనమాట. అలాగా మా కౌన్సిలర్స్ గట్టి బాగా చెప్తారు, ఇది ప్రొసీజర్ అయినా కూడా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి కాబట్టి ఎక్కడైనా ఏదైనా డెఫినెట్గా అవుతున్నారు పిల్లలు.
ప్రాబ్లం ఏమీ కావటంలే, అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి. అన్లెస్ ఏజ్ బార్ అయిపోయి లేకపోతే చాలాసార్లు అన్ని చోట్ల ట్రీట్మెంట్ చేయించుకొని వస్తే తప్ప, లేకపోతే అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి. మనోళ్ళు కూడా కౌన్సిలర్స్ కూడా బాగా క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. చూడొచ్చు అంటే ఎంతోమంది పేదలు కూడా సంతాన భాగ్యం లేక బాధపడే వారుంటారు. వారందరికీ కూడా ఇక్కడ ఉచిత ట్రీట్మెంట్స్ ఇస్తున్నామని అయితే మేడం చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఎవరైతే అంటే బయట ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాల్లో తిరిగి ఆర్థికంగా చాలా నష్టపోయిన వారు కూడా ఉంటారు. అలాంటి వారందరినీ మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే అవసరమో అలాంటి ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తున్నామని ఇక్కడ మేడం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.